ప్రపంచవ్యాప్తంగా తిరిగి యుద్ధ భయాలు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ వాటిని మరింత పెంచుతోంది. ఇది తుఫాను ముందు ప్రశాంతత అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చి మరీ ఆ పోస్ట్ పెట్టాడు ఆయన. దీంతో ఇక గల్ఫ్ వార్ రీలోడ్ అవుతుందనే భయాలు ఎక్కువయ్యాయి. సహనం నశిస్తోందంటోన్న ట్రంప్, ఇక్కడ జనం పరిస్థితి ఇదే. అన్ని దేశాలది ఒకటే సిచ్యువేషన్. యుద్ధం ప్రారంభమైతే తట్టుకోవడం ఎలా? మే 20 తర్వాత తిరిగి దాడులేనా? తుఫాన్ ముందు ప్రశాంతత అంటే అదేగా? ఇక అసలు సంక్షోభం కళ్ల ముందు కనిపించబోతుందా? ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో ట్రంప్ పంచుకున్న ఓ పోస్ట్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన ఒక సంచలన చిత్రం కూడా తోడు చేశారు ట్రంప్. వార్ బ్యాక్గ్రౌండ్ లో అమెరికా యుద్ధ నౌకలతో పాటు ఇరాన్ జెండాలతో కూడిన నౌకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ తో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే వాషింగ్టన్ సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తోందన్న నివేదికల నడుమ ఈ AI చిత్రం సామాజిక మాధ్యమాల్లో దావానంలా వ్యాపించేసింది. మరోవైపు వైట్ హౌస్ మరియు పెంటగాన్ సీనియర్ అధికారులు ఇరాన్పై తిరిగి సైనిక దాడులు జరపడానికి సంబంధించిన ఆకస్మిక ప్రణాళికలపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తుది నిర్ణయం ఇంకా వెలువడనప్పటికీ ట్రంప్ మాత్రం ఇరాన్ను నేరుగానే హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రసార సంస్థ BFM టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ మునుపెన్నడూ లేని విధంగా చాలా దారుణమైన రోజులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇరాన్కు కూడా ఆసక్తి ఉంది అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ట్రంప్ చెప్పే దారుణమైన రోజులు ఒక్క ఇరాన్ మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా అనుభవించబోతున్నాయి. ఇప్పటికే ఇంధన సంక్షోభం దెబ్బకి దేశాలు రేట్లు పెంచేస్తూ ఉంటే జనం లభోదిబోమంటున్నారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య వారాల తరబడి సాగిన భీకర ఘర్షణల తర్వాత ఏప్రిల్ ప్రారంభంలో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో సముద్ర భద్రత వంటి పరిష్కారం కాని అంశాలు అలానే ఉండిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో 5వ వంతు ఈ జల మార్గం నుంచే సాగుతుంది. వార్ రీలోడ్ అయితే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇప్పటికే మొదటి దశ యుద్ధంలో 3400 మంది చనిపోగా 26,000 మంది గాయపడ్డారు. 8 లక్షల మంది వారి నివాసాల నుంచి వలసపోయారు. ఇరాన్కి 140 నుంచి 150 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మన దేశం విషయమే చూస్తే దాదాపు 12 నుంచి 15 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయింది. దాదాపు 12 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం భారత్ నష్టపోయింది. ఒక్క విమానయాన రంగంలోనే వారానికి 875 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థపై కనీసం 1,50,000 కోట్ల అదనపు భారం పడింది. ఈ దెబ్బకే దేశం ఇప్పుడిప్పుడే పొదుపు మంత్రం పాటిస్తోంది. ఈ దశలో తిరిగి యుద్ధం ప్రారంభమైతే పరిస్థితులు మరింత దిగజారుతాయి. మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సైన్యం, పాలకులు హై అలర్ట్ ప్రకటించారు. వాషింగ్టన్ నుండి మళ్లీ చర్చలు ప్రారంభిద్దామంటూ కొన్ని సుముఖత సందేశాలు వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చెప్పినా ఆ మాటలను నమ్మకూడదని చెప్పారాయన. అయితే ఈ వారంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఈ టెన్షన్ వాతావరణానికి బ్రేకులు పడతాయేమో అనే ఓ చిన్న ఆశ మాత్రం మిణుకుమిణుకుమంటోంది.